వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రముఖుల ఆధ్యాత్మిక క్షేత్రంగా మరొకసారి నిలిచిన కోనసీమ తిరుమల. కోనసీమ తిరుమలగా భక్తుల విశ్వాసాన్ని చూరగొన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ప్రముఖ సినీ దర్శకుడు హరీష్ శంకర్ ఈరోజు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం ఈవో, అధికారులు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, అర్చనల్లో పాల్గొన్న హరీష్ శంకర్ స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. తన కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సినీ ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. పూజలు పూర్తయిన అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలను హరీష్ శంకర్ అందజేశారు. వాటిని భక్తి శ్రద్ధలతో స్వీకరించిన హరీష్ శంకర్ స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు దర్శకుడిని చూసేందుకు ఆసక్తి కనబరిచారు. ఆలయ పరిసరాల్లో కొంతసేపు సందడి నెలకొంది. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలుస్తోంది. హరీష్ శంకర్ తాజా దర్శనం కూడా భక్తుల్లో ఆసక్తిని కలిగించింది. సర్వేశ్వర